హలో అండి. బ్యాడ్ కంపెనీ అంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు, మనతో అసోసియేట్ అయ్యి ఉండేవాళ్ళు అందరూ కూడా మన ఆలోచనల విధానానికి తగినట్లుగా ఉన్నట్టు చూసుకోవాలి. బ్యాడ్ కంపెనీ ఇన్ ద సెన్స్, మనకి పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కదా, నువ్వు వాడితో తిరగరా. చిన్నప్పుడు చెప్తుంటారు, ఒరే నువ్వు వాడితో తిరగద్దు, ఎందుకంటే వాడు సరిగా చదవడు, వాడు అనవసరంగా అల్లరి పిల్లడు, కాబట్టి నువ్వు వాడితో తిరగడం వల్ల నువ్వు చెడిపోతావు అని అంటారు. అంటే అర్థం ఏంటి? అటువంటి ఫ్రెండ్షిప్ అనేది ఎప్పుడు కూడా ఎవరితో చేయాలి అనేది మనం ముందు ఆలోచించాలి. మనం జీవితంలో ఏదైనా సాధించాలనుకున్నాం అనుకోండి, మన చుట్టుపక్కల కూడా అటువంటి వ్యక్తులు, అటువంటి జీలు ఉన్నవాళ్ళు, జీవితం అంటే ఒక పట్టుదల ఉన్నవాళ్ళు ఉన్నారా లేదా చూసుకోవాలి. మన చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు చదువుకునే పిల్లలు ఉంటారు. చదువుకునే పిల్లలంతా ఎలూఫ్గా ఉండి వాళ్ళు ఏదో చదువుకోవడం అవి ఇవి చేస్తుంటారు. మనం కూడా అంతే, చదవాలి అనే ఇంట్రెస్ట్ ఉందనుకొని మరి ఇంకొకటి ఆలోచించకుండా మనం ఆ పని చేస్తూ ఉంటాం. అయితే మనని డిస్ట్రాక్ట్ చేయడానికి కూడా కొంతమంది ఉంటారు. ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు ఉంటారంటే, వాళ్ళకి మన్నేదో వాళ్ళు ఫ్రెండ్స్ అంటే మన్నేదో చెడిపోయాలని వాళ్ళ ఉద్దేశం ఉండదు, కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ధోరణిలో ఆడుకుందామని తీసుకెళ్ళడం ఇది అది చేస్తుంటారు. దాన్ని బ్యాడ్ కంపెనీ అంటారు. బ్యాడ్ అంటే అర్థం ఏంటి? ఏదో పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఏ వయసులోనైనా చెప్తున్నాను ఏంటంటే, ఏదో తాగుబోతలు అవడమో, లేదా డ్రగ్స్ అనో, లేదా ప్యాకెట్లనో, లేదా బ్యాడ్ హ్యాబిట్స్, ఇంకా 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 ఎన్నో ఉన్నాయి ఈ ప్రపంచంలో. అవన్నీ కాదు. బ్యాడ్ కంపెనీ అంటే మన ఆలోచనలకి తగ్గని వాళ్ళు మన చుట్టూరా ఉన్నప్పుడు మనం ముందుకు వెళ్ళలేము. మనం విజయం సాధించాలి అంటే మన చుట్టుపక్కల మన ఆలోచనలకు తగిన వాళ్ళు ఉండాలి. అయితే లేనప్పుడు ఆ ప్రదేశం వదిలి ఇంకొక చోటుకు వెళ్ళాలి. అవకాశం లేదు. మన ఊరు మనం వదలం, మన స్కూల్ మనం వదలం, లేదా మన కాలేజ్ మనం వదలం, మన ఊరు మనం వదలం, ఏది మనం వదలం, మన యూనివర్సిటీ మనం వదలలేము అనుకోండి. పరిస్థితులు అలాంటివి. అప్పుడు ఏం చేయాలి తెలుసా? కనీసం వాటికి సంబంధించిన పుస్తకాలు చదవాలి, పాడ్కాస్ట్ వినాలి. ఎంతసేపు యూట్యూబ్లోని అనవసరమైనవి చూడడం తగ్గించి, మనకేవైతే అవసరమో, మనకేవైతే ఉపయోగపడతాయో అటువంటివన్నీ మ్యాటర్ని మనం గ్రాస్ప్ చేస్తూ ఉండాలి. ఇన్స్పిరేషన్ పొందాలి, నేర్చుకోవాలి, నలుగురిలోని మనం ఎలా ఉండాలన్నది. అలాగే వాటి వల్ల మనం జీవితంలో ముందుకు వెళ్ళాలి. సో బ్యాడ్ కంపెనీ అనేది వదిలేయాలి. అప్పుడే